హాయ్ హలో నమస్తే, నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. ఈరోజు నేను చికెన్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే 1 మంత్ తర్వాత నాన్ వెజ్ తిన్నాను అనమాట. శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి పార్టీ చేసుకోవాలి. కాబట్టి వితౌట్ నాన్ వెజ్ 1 మంత్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు 80% చికెన్ వండుకొని తినేయాలనుకున్నాం, తినేస్తున్నాము. సమ్ ఆఫ్ క్రేవింగ్ సడన్గా అనిపిస్తే తినేయాలంతే, లేదంటే నోరు మూసుకొని ఉండొచ్చు. సో నేను చికెన్ రెడీ చేసుకోవడానికి 1/2 kg పైన కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చానండి. దానికి ఇలాగా పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా కలిపి పక్కన పెట్టుకున్న 2 minutes తర్వాత దాంట్లో పెరుగు కలిపేసి 1/2 hour వరకు సైడ్ పెట్టేసుకున్నాను అండి. దానికి నేను వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి బాగా రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటాలు కూడా ఒక 6 తీసుకున్నాను. అందులో నేను ఓన్లీ 3 కట్ చేసి పెట్టాను, మిగిలిన 3 అవసరం లేదు. సో నార్మల్గా కడిగి పెట్టుకున్నాను, అవసరం అవుతుందేమోనని. అలాగే కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకున్నానండి. 2 స్పూన్ల వరకు వేసేసాను. అలాగే అల్లం వెల్లుల్లి వేసేసుకొని కరివేపాకు వేసుకున్నాను. సో బాగా కలిపేసుకుని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. అది కొంచెం బాగా వేగాలన్నమాట. మరీ ఎక్కువ వేయకపోవద్దు, అలాగే బిర్యానీకి వేయించినట్టు చేయకుండా కొంచెం దూరగా వేయించేసుకున్నాక మనం అందులో ఈ చికెన్ ఏదైతే ఉందో అవి బాగా మ్యాగ్నెట్ అయి ఉంటుంది కదా, సో బాగా ఊరినట్టు అవుతుంది కదా. సో అది తీసుకొచ్చి ఇందులో మనం కలిపేయడం. ఎందుకంటే అందులో పసుపు ఆల్రెడీ వేసేసాం కాబట్టి సో ఆనియన్స్లో పసుపు వేయక్కర్లేదు. సో పసుపు అది డైరెక్ట్గా కలిపేసుకొని ఇలా చేసేసుకుంటారు. ఇది నా స్టైల్, నేను ఇలా చేస్తాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. బట్ నా స్టైల్ చేయాలనుకుంటే మాత్రం నా వీడియో చూసి చేయండి. ఇంకా యాక్చువల్గా ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉండేసరికి మనం ఏం చేస్తే కొంచెం మూత పెట్టుకుంటే లైట్గా వాటర్ వచ్చినట్టు అవుతుందండి. మూత పెట్టుకుని కొంచెం వేగనివ్వాలి అదే ఆయిల్లోనే. ఎందుకంటే ఆ పచ్చితనం పోయి స్మెల్ పోయి ఆ ఆయిల్లో వేగితే ఆ ముక్క అంతా కొంచెం స్మూత్గా ఉడుకుతుంది. కాబట్టి కొంచెం వేగనివ్వి బాగా మూత పెట్టేసుకున్నాక రెడీ చేసుకున్నాక కొంచెం వేగాక అప్పుడు టమాటాలు యాడ్ చేసేసుకుంటే ఈ టమాటాలు కూడా గుజ్జులో కొంచెంసేపు వేగాక గ్రేవీగా బాగుంటుంది. సో ఎందుకంటే చికెన్ ఉడకముందు టమాటాలు వేస్తే మాత్రం చికెన్ తొందరగా ఉడకదంటారండి చాలా వరకు. నేను ఒకసారి ట్రై చేశాను, నిజంగానే టమాటాలు మెత్తగా ఉడికిపోతుంది, చికెన్ మాత్రం ఉడకట్లేదు. సో అందుకని నేను ఇలా ట్రై చేశాను. సో జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెంసేపు బాగా ఉడికినాక టమాటో కూడా స్మాష్ అయ్యి బాగా ఉడికాక జీరా పౌడర్ యాడ్ చేసేసుకున్నాను అండి. సో ఇలా కలిపేసుకుని ఇంకా సరిపడా ఉప్పు, కారం కావాలనుకుంటే మీరు కలుపుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇది ఎనఫ్ అనమాట. నాకు కారం స్పైసీ ఎక్కువ తింటే కూడా అవ్వదు కాబట్టి మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఆయిల్ ఎంత సరిపడా చికెన్కి వేసుకుంటే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. సో ఇది చికెన్ అండి, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. సో ఒక్క విజిల్ మాత్రం పెట్టుకోవాలనుకున్నాను. సో ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకుంటే మెత్తగా స్మూత్గా ఉడికిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.